ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనము ఇలాగున కలిసి ప్రభు నామాన్ని గొప్ప చేయడానికే దేవదేవుడు మనకెంతగానో సహాయం చేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత ఆ సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. మరి విస్తారమైనటువంటి వర్షపాతం అనేది మన ప్రాంతాల్లో నమోదవుతూ ఉంది. దేవుని కృపలో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే భూమి ఆకాశములు ఆయన చేతి పనియు ఆయన మాటకు లోబడినవిగా ఉన్నవి. నా దేవుని పిల్లరా, మరి నేటి దిన వాక్య ధ్యానం కొరకై ఆదికాండము 22వ అధ్యాయము 3 నుండి 5 వరకున్న ఈ 3 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాము. 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చిన్న ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్య భాగము మీది. వినుచుండిన వారందరూ మీ వారు, మీ చేతి పనియు నై ఉన్నారు. ప్రభువా, మీ వాక్కు చేత మాట్లాడండి, మమ్మును దర్శించండి. మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు మమ్మను సిద్ధం చేయండి. యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు తన ఆజ్ఞను మోషేకు అబ్రహాముకి జారీ చేశారు. ఏంటి అంటే, నీకు ఒక్కడై ఉన్న కుమారుడు, అది నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలి అర్పించు, నేను నీకు చూపించు ఆ పర్వతములలో ఒక దాని మీద బలి అర్పించమని చెప్పారు. అయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన ఆ చోటుకు వెళ్ళాడు. ప్రియులారా, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచాడట. ప్రియులారా, ఇంకా తన పనివారితో అంటున్నాడు, ఆ దేవుడు నా కుమారుణ్ణి బలర్పించడానికి ఏర్పరిచిన చోటు ఇదే అని తాను ఎరిగి ఆ పనివారితో మీరెక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వస్తామని అబ్రహాము చెప్పారు. ప్రియులారా, నిజానికి ఇందులో అబ్రహాము యొక్క నమ్మకత్వం, విశ్వాసం, విధేయత, దేవునిపైనున్న ప్రేమ, ఈ శ్రేష్టమైన అనుభవాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. చూడండి, దేవుడు అబ్రహాముని
తన కుమారుని బలి ఇవ్వమని ఆజ్ఞ ఇవ్వగానే ఆ ఆజ్ఞకతడు లోబడ్డాడు. తన కుమారునిచ్చుటకు వెనుతీయని విధేయుడిగా కనిపిస్తాడు. దేవుని ప్రేమించిన వానిగా మనకు కనిపిస్తాడు. అంటే దేవుడు ఇస్సాకును ప్రేమిస్తారా, నన్ను ప్రేమిస్తారా? ఒకవేళ ఇస్సాకును ప్రేమించినట్లయితే ప్రభువా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. లోతును పారిపోమంటే నేను అంత దూరం వెళ్ళలేను, ఇక్కడికి వెళతానంటాడు. అయితే ఇస్సాకును అబ్రహాము ప్రేమిస్తే అలా రిక్వెస్ట్ చేస్తాడు. లేదు, దేవుణ్ణి ప్రేమిస్తే సంపూర్ణ విధేయుడై వెళతాడు. ఇప్పుడు అబ్రహాము చేయుచున్న పనేంటి? తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి అర్పించుటకు 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి చూచాడట. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ఈ 3వ నాడు అనేది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ 3వ దినాన్ని గురించి మనం చెప్పుకొనవచ్చు. చూడండి, మోషే ఇజ్రాయిల్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు 5వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోకి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడని యెహోవాకు బలి అర్పించుతాం. అంటే పట్టణానికి వారు 3 దినాలు వెలుపలికి వెళ్ళి బలిని అర్పించాలి. చూడండి, ఇప్పుడు అబ్రహాము నివసిస్తున్న ప్రాంతం నుండి బలి అర్పించే స్థలం 3 దినాల ప్రయాణం. ఇది మనసులో పెట్టుకోండి. లేదా అలాగనే మరి 15వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనంలో మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అక్కడ 3 దినాలు వెళ్ళారు. అక్కడ 3 దినాలు వెళ్ళిన తర్వాత నీళ్లు దొరకలేదు. తర్వాత వాళ్ళు దేవుని శోధించారు, దేవుడు కార్యం చేశారు. అక్కడ కూడా 3 దినాలు అని మనం చూస్తాము. నా దేవుని ప్రియులారా, ఇంకా మరి లేవియాకాండము, సంఖ్యాకాండము, ఈ మరి యెహోషువ గ్రంథము, ఈ భాగాలలో మనం చదివితే వారు సీనాయి పర్వతము సమీపించాలంటే, దేవదేవుడు వారి మధ్యలోకి రావాలంటే వారు 3 దినాలు పరిశుద్ధంగా ఉండాలని మనం చూస్తాము. అంత మాత్రమే కాదు నా దేవుని ప్రియులారా, వారు యోర్దానును దాటి దేవుడు వారికి అనుగ్రహించుచున్న స్వాస్థ్యమును వారు పట్టుకొనుటకై వారు తమ్మును తాము 3 దినములలోగా వారు తమను తాము సిద్ధపరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన చనిపోయి సమాధి నుండి ఆయన 3వ దినాన లేపబడతారని మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనం, వారు ఆయన చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. అంటే ఈ 3 అనేది ఆ ఇస్సాకు బలి అర్పణ అనేది సరిగ్గా యేసు ప్రభు వారికి పోలికగా ఉన్నది. మరి గడిచిన దినాల్లో యేసు ప్రభు యొక్క పోలికలు ఇస్సాకులో ఉన్నాయని మనం గడిచిన దినాల్లో విన్నాం. చూడండి, ఈవెన్ ఆ ఇస్సాకు గారిని అబ్రహాము గారు పట్టణము నుండి వెలుపలికి 3 దినాల ప్రయాణం అంత దూరం నడిచారు. ఇలాగున వారు వాగ్దాన దేశం స్వాధీనం చేసుకోవడానికి, దేవదేవుడు వారి మధ్యలోకి దిగి రావడానికి, యోర్దాను దాటి వెళ్ళి వారి మధ్యలో ఒక అద్భుతం జరగాలన్న 3 దినాలు అని చూస్తుంటాం. అయితే పిల్లరే, మరి ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, అబ్రహాము ఆ 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు పని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీరు ఎక్కడ ఉండండి ఈ గాడిదతో, నేను నా కుమారుడు వెళ్ళి పర్వతం మీద బలి అర్పణ అర్పించి మరలా మీ యొద్దకు వస్తాము అంటున్నాడు. నా మాటలు వింటున్నారా ప్రియులారా? మరలా మీ యొద్దకు వస్తామంటే నిజానికి వెళ్ళుచున్నది 2 కదా, అబ్రహాము ఇస్సాకు గారు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు గారు 2 వెళితే ఇస్సాకు బలి అర్పణ అర్పించబడితే ఇంకా మిగిలేది ఎవరు? ఒక అబ్రహాము గారే కదా. కానీ అబ్రహాం గారు ఏమంటున్నారు? మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ప్రియులారా, అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వస్తాను అనాలి కదా, సింగిల్ వర్డ్. ఆయన ప్లూరల్ వర్డ్ ఉపయోగిస్తున్నారు, వస్తాము అంటే అబ్రహాము అక్కడికి వెళ్ళి బలి అర్పణ అర్పించే సమయానికి నా దేవుడు ఏ కార్యమైనా చెయ్యగల సమర్థుడు
అనే నమ్మకం ఉంది. ఏంటా నమ్మకం అంటే, ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాము శరీరము మృతతుల్యము, శారా గర్భము ఉడిగిపోయెను, స్త్రీ ధర్మము నిలిచిపోయెను. ఇట్టి అనుభవాలలో వారి దేహాలున్న దేవుడు వారి యందు గొప్ప కార్యాన్ని చేశారు. ఎంతటి కార్యము అంటే, ప్రియులారా, మరి ఉడిగిపోయిన గర్భాన, మృతతుల్యమైన శరీరాన నవ్వుగలిగిన కొడుకును దేవుడిచ్చారు. అంటే అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే, ఇదిగో ఉడిగిపోయిన ఈ గర్భమును దేవుడు ఎంతగా దీవిస్తే, ధర్మము నిలిచిపోయిన దేహం విషయంలో దేవుడు ఎంత అద్భుతం చేస్తే, నా కుమారుణ్ణి ఈ బలిపీఠ మీద బలి అర్పణ అర్పించి వేసిన ఆ బూడిదలో నుండి నా కుమారుని నాకు ఇవ్వగలడు. ఇక దారిలో ఇస్సాకు కూడా అడుగుతాడు, డాడీ మరి గొర్రెపిల్ల లేదంటే దేవుడే చూసుకొని అని చెప్తాడు. అంటే తన మాటల్లో ఎక్కడ తప్పిపోలేదు. 3 దినాలలో చేసిన ప్రయాణం వారి విశ్వాసాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చింది తప్ప ఆయన విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోలేదు. నా దేవుని పిల్లరా, మరి తన మాటల్లోనే విశ్వాసం అనేది కనబడింది. ఈరోజు చాలాసార్లు దేవుని పిల్లలుగా మనం కొన్నిసార్లు మన మాటల ధోరణి ఎలా ఉంటుందంటే, అవిశ్వాసపు వాక్కులు మనమే పలుకుతుంటాం. అది చాలా బాధాకరమైన విషయం. ఇక ఆ వ్యక్తి మారడు, ఇక నా జీవితం ఇంతే. ఈ మాటలు ఎలాంటివంటే, మన బాధతో పలుకుతున్నవి ఎలా ఉన్నా అక్కడెక్కడో అవిశ్వాసం అనేది చోటు చేసుకుంటుంది. ఆత్మీయులారా, ఒకసారి మనం విందాం. మనం దేవదూతలం కాదు సుమి, బలహీనులం. అయితే అద్భుతం ఏంటంటే, దేవదూతలలో లేని మహిమ, విశ్వాసం దేవుడు ఈ మంటి ఘటాలలోనే ఉంచాడు. అబ్రహాం మన వంటి మనుషుడు కాదా? అబ్రహాం మన వంటి అత్యుత్సాహాన్ని చూపినటువంటి వ్యక్తి కాదా? అయితే అబ్రహామును బలపరిచి నోటి మాటను స్థిరపరిచిన దేవుడు మనల్ని ఎందుకు బలపరచడు? మన నోటి మాటను ఎందుకు స్థిరపరచడు? అయితే విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా మనము కనిపెట్టాలి. ఆత్మీయులారా, జాగ్రత్తగా వింటున్నారా? దైవజనాంగమా, దేవుని పిల్లలుగా మనము దేవుని యొక్క మాట పలుకున్నప్పుడు విశ్వాసంతోనే పలకాలి. ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఇలా విన్నాను. ఒక కొడుకు ప్రోగ్రెస్ షీట్ తీసుకుని చాలా తక్కువ మార్కులతో వచ్చాడు. నీ బ్రతికింతే. అలా అనకూడదంట. నాన్న, ఈరోజు నీ పరిస్థితి బాగలేదు, నీకు మంచి మార్కులు రాలేదు, కానీ రానున్న దినాల్లో నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు నానంటూ ఆ బిడ్డనంట విశ్వాసంతో కూడిన వాక్కులతో ఆ బిడ్డను ప్రోత్సాహపరిచి మనం పలకాలంట. మన నోటి మాటకు శక్తి ఉంది. ఆ మాట ప్రకారంగా దేవుడు దానికి అవునని ఆమెనని పలికాడా, నిశ్చయంగా అదే కార్యం జరగబోతుంది. కనుక ప్రియులారా, అబ్రహాము విశ్వాసంతో ఎలా పలికాడో మనం కూడా అలాగనే పలుకుదాం. ప్రతికూల పరిస్థితుల్లో పలుకుదాం. వ్యతిరేకమైన మనుషుల మధ్య పలుకుదాం. శత్రుల విషయంలో పలుకుదాం. శత్రులు సహా మిత్రులుగా మారునుగా కను పలుకుదాం. మన నోటి మాటను దేవుడు రూఢీపరిచి తన కార్యమును జరిగించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరిచి సర్వసమృద్ధి అయిన కృపలతో నింపమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.